తాడేపల్లి ప్యాలెస్ ని బద్దలు కొట్టి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తానని చంద్రబాబు అంటారు. కాంట్రాక్టులు తీసుకున్నాడు, బిల్డింగులు కూల్చే కాంట్రాక్టు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి. ఎందుకంటే ఈ జన్మలో సాధ్యం కాదు. ఇది లాస్ట్ ఎలక్షన్ ఆయనకి, ఈ ఎలక్షన్ అట్టాకు సాధ్యం కాదు. నెక్స్ట్ ఎలక్షన్ ఉన్నా కూడా ఈయన కొడుకులను పార్టీ వాళ్ళని గుర్తుపట్టకుండా అల్జిమర్స్ పూర్తిగా మతిమరుపులు ఉంటాడు. ఒకవేళ ఈయన కనుక ఓటింగ్కి పంపిస్తే ఇప్పుడు లోకేష్ టైపులో మీ ఊరి మీరు మీరు వేసుకున్నట్టు ఫ్యాన్ గుర్తు సైకిల్ గుర్తు ఓటేస్తే ఇవన్నీ చెబుతున్నాడు కదా. అట్లాగే ఎవరి గురించి చెబుతున్నాడు, ఏం చెప్పమంటున్నాడు కూడా మతిమరుపుతో అట్లా పిచ్చివాడు అవుతాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడాలంటే చంద్రబాబు నాయుడు ఇంకో జన్మెత్తాలి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, జయప్రకాష్ నారాయణ, మందకృష్ణ మాదిగ, సిపిఐ, సిపిఎం, నిమ్మగడ్డ రమేష్ ఇంతమంది ఒకటవుతున్నారు. మళ్ళీ ఒక 3 ఛానల్స్. ఇంతమంది ఏకమైన జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ వణుకు కానీ బెనుకు కానీ ఏమనిపించడం లేదు. ఎందుకుంటుంది? పైన దేవుడి కన్నా బలమైన వీళ్ళు. నువ్వు చెప్పిన స్క్రాప్ పేర్లన్నీ దేవుడి కన్నా బలమైన వాళ్ళు. లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్ల మంది జనాభా కాండ్రించి ఉమ్మేస్తే వరదలో కొట్టుకుపోతారు వీళ్ళందరూ. ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఒకసారి కాండ్రించి ఉమ్మేస్తే 4 టీఎంసీలు వాటర్ వస్తుంది. ఆ వాటర్లు కొట్టుకుపోతారు కదా నువ్వు చెప్పిన 10 మంది. అదే జరుగుద్ది. జూన్ 4వ తారీఖున ఈ రాష్ట్ర ప్రజలు కాండ్రించి మొహాన్ని ఉమ్మేస్తే ఆ వరదలో కొట్టుకుపోతారు. చూద్దాం. గుడివాడలో 5వసారి కొడాలి నాని గెలవబోతున్నారా? ప్రజా తీర్పు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? 100% గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. మంచి మెజార్టీతో, గతంలో కన్నా మంచి మెజార్టీతో గుడివాడ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో నేను శాసనసభ్యుడిగా 5వసారి గెలుస్తున్నాను.